సామాజిక భవనాలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రజక సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో అత్యవసరంగా ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని, కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంచుమించు 46-47 సంఘాలకు సంబంధించినటువంటి వాటివి లిస్టు ఉంటే మొదటి ప్రాధాన్యతలు 32 సంఘాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఈరోజు మనం నిధులు విడుదల చేసుకుని పట్టణంలో ఒక్కొక్క సంఘానికి 5 లక్షలు ఇవ్వాలని ఒక సందర్భం వస్తే ముందుగా 4 లక్షలు ఆ తర్వాత 1 లక్ష రూపాయలు ఇద్దామని చెప్పని సరదాలని చెప్పని 32 సంఘాలకు ఈరోజు మనం 4 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి క్రమంలో ఇక్కడ రజక సంఘానికి సంబంధించినటువంటి సామాజిక భవన నిర్మాణం చేయడానికి కోసం మనం ఇక్కడ భూమి పూజ చేసుకుంటున్నాం. ఇతర ప్రాంతాలకు ఇప్పటికే మనం భూమి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. మీ అందరూ కూడా చూసారు. అంటే సామాజిక బాధ్యత కానీ సామాజిక భవనాలు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఓ సంఘానికి ఓ బాధ్యతగా మన కులం బలం బలగంలాగా అన్ని గ్రామాల్లో కూడా వివిధ కులాలకు సంబంధించినటువంటి సంఘ భవనాలు నిర్మాణం చేసుకొని ఆయా సంఘ సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలుసుకునే క్రమంలో ప్రతి నెలను సమస్య వచ్చినప్పుడు కూర్చోవడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు భవనాలు మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి అలాంటి భవనాలు కూడా మనం చేతునివ్వాలని చెప్పిన ఆలోచనతోటి నేను నియోజకవర్గ వ్యాప్తంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు 10 కోట్ల రూపాయలు ఇస్తే ప్రతి గ్రామంలో ఎన్నికలప్పుడు ఎక్కడైతే ఏవైతే హామీ ఇచ్చినామో లేదు ఎక్కడైతే అత్యవసర పనులు ఉన్నాయో వాటన్నిటి కూడా మహిళా సంఘాలకు కానీ ఈ విధంగా కుల సంఘాలకు కానీ లేకపోతే మంచినీటి వ్యవస్థకు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటివి వాటికి మనం నిధుల్ని వెచ్చించుకోవడం జరిగింది. 10 కోట్లకు సంబంధించినటువంటి నిధులు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే టాయిలెట్స్ కానీ లేకపోతే స్కూల్లో మంచినీటి వ్యవస్థకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ ఎస్సీ లోకాలిటీలు ఎస్టీ లోకాలిటీలో కూడా మనకి 10 కోట్ల రూపాయల నిధులను వెచ్చించుకొని పనులు ప్రారంభం చేసుకునే దశలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే క్రమంలో మనందరూ కూడా కలుసుకుంటా ఉన్నాం. ఈరోజు చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి విగ్రహ ఏర్పాటే కానీ లేదు ఇక్కడ మడేలయ్య స్వామి దగ్గర బోర్వెల్ అడుగుతున్నారు. అది తప్పనిసరిగా బోర్వెల్ సంబంధించినటువంటి మంజూరు చేపిస్తా నిధులు ఇప్పిస్తా దానికి ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీకు ఏదైతే పాత డబ్బు చేసిన దానికి రావాలంటున్న డబ్బు ఎక్కడుందో దాని వివరాలు నాకు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ డబ్బును కూడా మీకు ఇప్పించేటువంటి ఏర్పాటు చేపించేటువంటి కార్యక్రమం తీసుకుంటా. అది ఎందుకు అయింది అసలే మీరు ఎంబీ రికార్డే ఆగిందా లేకపోతే నిధులే రాలేవా అదేందో చూసిన తర్వాత మీకు మాట ఇవ్వడానికి ఇప్పుడే ఏమైనా కాయిదాలు ఇప్పుడే చూస్తా అది కూడా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం విగ్రహ ఏర్పాటు కోసం కూడా ఇప్పటికే ఆల్రెడీ మరి పంచాయతీరాజ్ దగ్గర ఉన్నట్టు సరే నిలబడ్డదంటే దాన్ని పెద్ద చేసుకోవడమా లేదు మీరు అన్ని ప్రాంతాలు చేద్దామంటే కూడా ఒకసారి రండి పెద్ద కూర్చొని మాట్లాడి దానికి సంబంధించిన కార్యక్రమం కూడా అమలు చేసుకుందని మాట చెప్తూ ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నృత్య ప్రదర్శన ఐలమ్మకు సంబంధించినటువంటిది. ఆ కార్యక్రమంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఐలమ్మ ఆనాడు జమీందారు వ్యతిరేకంగా నినదించిన ప్రశ్నించిన గొంతుకగా మారి
ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఎంతో మంది పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని